ఇవాళ మై హ్యాపీ బర్త్‌డే. అది నా 16 పుట్టినరోజు పండుగల ఫోటోలు. మా అమ్మ దాన్ని వాడిపోని పూలగుత్తి అంటుంది. కొందరు జ్ఞాపకాలు అంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? చూసి మెచ్చుకోండి సార్. అది నంబర్ 1. నేనింకా పుట్టని ఫోటో అన్నమాట. ఇదేమిటి? కేక్ అండ్ క్యాండిల్. కాదు, పాప మెళ్ళో గొలుసు. గోల్డ్. రోల్డ్. రోల్డ్ గోల్డ్. అది బళ్ళో చేరిన రోజు. నా అల్లరి భరించలేక మా అమ్మ బళ్ళో పడేసింది డోమని. ఇది ఖాళీగా ఉంది. ఏంటి? అదో పెద్ద కథ. ఆ రోజు ఏమైందంటే, అప్పుడు అమ్మ బట్టల కొట్లో పనిచేసేది కదా. పండగ కనుక షాప్ త్వరగా ముయ్యరు, స్కూల్ నుంచి తిన్నగా షాప్కి వచ్చేయండి. నన్ను బల్ల కింద కూర్చోబెట్టింది. నా కోసం కేక్ రెడీగా ఉంచింది, క్యాండిల్స్ కూడా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇవి లేటెస్ట్ డిజైన్ చీరలు నిన్నే వచ్చాయి. అమ్మా అగ్గి పెట్టడం మర్చిపోయింది. క్యాండిల్స్ వెలిగించడం ఎలా? క్యాండిల్స్ వెలిగించుకుని ఇచ్చేద్దాం కదా అని ఆ లైటర్ తీసుకోబోయాను. దొంగ రాస్కెల్, పోలీసులను పిలవండ్రా. పసిపిల్లని కొడతావరా బ్లడీ బ్రూట్. అప్పుడు మా అమ్మ వాడిని అక్కడున్న చీరలతో కొట్టింది చూడు. పెళ్లి చీరలు, కంచిపట్టు చీరలు, బనారస్, ధర్మవరం అన్ని శుభకార్యాలకు దొరికే చీరలతో కొట్టింది. ఈ వేషం ఏమిటి? వేషం అది నా భరతనాట్యం డ్రస్సు. ఈ బంగారు నగలన్నీ మీ అమ్మే చేయించింది అనుకుంటాను. అవన్నీ మా అమ్మ పనిచేసే ఫంక్షన్ హాల్లో అద్దెకిస్తాను. ఇందాక బట్టల షాప్ అన్నా? ఆ ఉద్యోగం పోయిందిగా. అదేమిటి, దాని తర్వాత ట్యూషన్లు చెప్పింది, వంటలు చేసింది, డాన్స్ పాఠాలు చెప్పింది, అప్పడాలు ఒడియాలు అమ్మింది. అయినా నీకేమైనా నగలు పిచ్చా? అన్నిసార్లు అడుగుతున్నావు. మేమేం మీలా రాజాలం కాదు. మాలాంటి వాళ్ళకి అన్ని రోల్ గోల్డే ఉంటాయి. ఈ ముక్కునున్న రింగ్ ఒక్కటే నిజం గోల్డ్. మార్వాడీల పిల్ల. నెలాఖరులో వాడు నాన్న ఇంటికెళ్ళి వస్తూ ఉంటుంది. వర్మగారి కోటలో కొత్త పిట్ట వాలిందంట. వాళ్ళగానే శోభనాద్రి లోపలికి లాగేశాడంట. ఎవరా పిట్ట, ఏమా కథ? హైదరాబాద్ నుంచి దిగిందా? వాకపు చేయరా? సార్ 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 అయ్యా బాబోయ్! ఇరండహో ప్రజలారా, రేపు ఎలక్షన్ లో పార్టీ టికెట్ నాకే, మనకేనంట. ఆ కోటలో రాజా గారికి ఛాన్సే లేదంట. ఎందుకుంటది? ఆరు ఏసీ కారు, మనం రెండెట్ల బండి. ఆరు కోటలో మేళ్ళలో ఏసీలో కూర్చుంటారు, మన చెట్టు కింద పేదోళ్ళ మధ్యన కూర్చుంటారు.
అది డిఫరెన్స్. హైదరాబాద్ కమిటీలో సెలక్షన్ అయిపోతే పల్లీలో ఎలక్షన్ నెగ్గటం గ్యారంటీ. కలెక్షన్ కలెక్షన్, సెలక్షన్ ఎలక్షన్ కలెక్షన్. Yes, CM speaking. సారీ వాగను. హైదరాబాద్ నుంచి పబ్లిక్ సిటీ అంతా పేదోళ్ళ మీద నడపాలంట. పేదోళ్ళ వల్లే ఎలక్షన్ నెగ్గుతావంట. పేదోళ్ళు రేయ్, ఈ సింహాసనం వాడు జరపండిరా. ఆ పేదోడిని అందులో కూకోబెట్టండి. ఫోటోని దింపేయండి. అది కోట్లేదు. పేదోడే రాజు, మనమే మంత్రులం. ఛీ! పేదవానికే పెద్ద పీఠ. ఆ ముఖ్యమంత్రి ఏంట్రా? హైట్ పెంచండి రా. పెంచండి రా. ఇప్పుడు పెంచేసావా? రే పేదోడా ఏంట్రా? పత్రికోళ్ళు పుట్టోలు తెంపండి రా. వేదాన్ గారు, మీరు అలా నవ్వకూడదండి. మీకు ఆకలి బాధతో కడుపు మండిపోతుంది కదా. సార్ మీకు పండునిస్తున్నారు. మీరు ఆకలి బాధతో, ఆశ్చర్యంతో, దీనంగా, కన్నీటితో చూడాలి. ఏ బెచ్చగాని అవన్నీ ఇవ్వడానికి ఆడ ఏమన్నా అక్కినేనా చిరంజీవా? ఆ ఫీలింగ్లు కూడా నేనే ఇచ్చేస్తాను. పట్టుకోండి, మీరు చెప్పుకోండి. ఆకలి, బాధ, ఆనందం, కృతజ్ఞత. మీ చెయ్యి ఆడి చెయ్యి కలవట్లేదు స్వామి ఫ్రేమ్ లో. పేదోడు కడుపు మంటారాదు, అలా నిండారాదు. అది రాజకీయ లౌక్యం. అంతే కదా అంకన్నా? అదేంట్రా ఊరే, ఈడికి ఒంటి మీద కొట్టలేదు, ఆడికి లేదు. ఆయన ఎవరు అన్నట్టు ఇక మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది? ఎంకన ఒంటి మీద దుప్పటి కప్పండి. ఏమండి? ఏమిటండి ఈ వేషం? అక్క వాళ్ళకి మనిషి కళ్ళు, గొడ్డు కళ్ళు, కెమెరా కళ్ళు అన్ని నీ మీదే. పాపిస్తి దిష్టి. లక్కీ లక్ష్మి, దిష్టి చొక్కు పెడితే నవ్వుతారేమోనే. 7 సార్లే అయినా నీ నెలతోల మీద కాపాడదలే సీకెట్ల కాకిలా. హాయ్. నిన్నే. హాయ్. అది ఎమ్మెల్యే గారి సీటు. ఇది మాజీ మంత్రి గారి సీటు. ఈ వరసంతా ఈ పూట గెస్ట్ గా వచ్చే విఐపీల కోసం. అందరూ చాలా పెద్దవాళ్ళు. శ్రీమంకర్మతి పోయి ఇక్కడి నుంచి. అది మా అత్తయ్యది, అది నాది, అది మా అమ్మది, అది మా నాన్నది. అది నాదని చెప్పానా? అయినా నువ్వు సర్వెంట్స్ గదిలో మీ లెవెల్ వాళ్ళతో పాటు తినరాదు. నాగులు, అమ్మాయి కూడా ప్లేట్ పెట్టు. ఆగో స్టూపిడ్ గర్ల్. ఒరే నాగులు, నీకెన్నిసార్లు చెప్పాను రా ఈ చీవుడు ముక్కుదాన్ని లోపలికి రానివ్వదని? బయటికి పో. నా చిన్నప్పుడు నాది చీవుడు ముక్కే తెలుసా? ఏడోకు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.